మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. మరి ఏపీ నుండి 9వ తరగతి తెలుగులో ఇది 6వ వీడియో అండి. మొదటి 5 వీడియోలు కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఉన్నాయి, అక్కడ నుంచి చూడండి. మరి ఇది 6వ వీడియో. మరి పద్య భాగం 1వ పాఠం నుండి 7 పాఠాలు, గద్య భాగం నుంచి 1వ పాఠం నుంచి 7 పాఠాలు, మొత్తంగా 14 పాఠాలను కూడా ప్రతి లైన్ను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేసినటువంటి వీడియోలు అండి. మరి ఇది చివరి వీడియోని లైక్ చేస్తే ఎక్కువ మందికి మీ ఫ్రెండ్స్కి షేర్ అవుతుందండి. మరి మీరిచ్చే నాకు బహుమానాలు మరి లైక్ కామెంట్ అనండి. మరి దీని తర్వాత మరి 10th క్లాస్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. 2 రోజుల్లో ఫినిష్ అయితే చేస్తున్నాను. వేగంగా చేయాలనే కాన్సెప్ట్ని అయితే పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే చాలా కాన్సెప్ట్లు అయితే వీడియోలు అయితే చేయాల్సి ఉంది, అందుగురించనే వేగంగా అప్లోడ్ అయితే చేస్తున్నానండి. మరి మీరు లైక్ చేస్తే చాలా హెల్ప్ఫుల్గా స్పోర్టివ్గా ఉంటుందండి. టాపిక్లకు వెళ్ళిపోతున్నాము. 6వ పాఠము నా చదువు. దీని యొక్క ఉద్దేశం చూద్దామండి. విద్య వలన వినయం, వినయం వలన పాత్రత కలుగుతుంది అనేది హర్షవాక్యం. అంటే విద్య వ్యక్తి అభివృద్ధితో పాటు సమాజ అభివృద్ధికి తోడ్పడుతుంది. విద్యాభ్యాసం కోసం ఎంతోమంది ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎదురేది వివిధ ప్రయత్నాలు చేసి సఫలీకృతులయ్యారు. అలాగే కోరుకున్న రంగంలో రాణించి దేశాభివృద్ధిలో భాగస్వాములయ్యారు. విద్యార్థులకు అలాంటి వ్యక్తుల జీవిత విశేషాలను తెలియజేసి వారి బాటలో నడిచేలా చూడడం, దేశాభివృద్ధికి పాటుపడేలా చేయడం ఈ పాఠం యొక్క ఉద్దేశం అండి. ఇది నా చదువు అనే పాఠ్యాంశం యొక్క ఉద్దేశం. ఇప్పుడు నేపథ్యం చూద్దామండి. తెలుగులో వచనానికి పట్టం కట్టిన ప్రముఖులలో శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి అగ్రగణ్యులు. చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. వాడు ఏ విధంగా అడుగుతాడంటే, తెలుగులో వచనానికి పట్టం కట్టినటువంటి ప్రముఖుల్లో అగ్రగణ్యులు ఎవరు? సో శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి. చాలామంది పేర్లు వస్తుంటాయండి, కన్ఫ్యూజ్ అయిపోతాం. కాబట్టి ఇక్కడే వచనానికి పట్టం కట్టిన వారు, తెలుగులో వచనానికి పట్టం కట్టిన వాళ్ళు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి. అదేవిధంగా ఆధునిక తెలుగు కథకు బీజం వేసింది ఎవరు అని అడుగుతాడండి. గురజాడ. ఆధునిక తెలుగు కథకు గురజాడ. తెలుగు వచనకైతే శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి. అదేవిధంగా పద్య కవిత ప్రాభవాన్ని ఎదుర్కొన్నారండి. పద్య కవిత ప్రాభవాన్ని ఎదుర్కొన్నవారు ఎవరు? శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి. అదేవిధంగా వచన రచన వైపు నడిచారు. వీరు చక్కని తెలుగుతో గ్రామీణ నేపథ్యంలో కథలు కావ్యాలు రాసింది ఎవరు అంటే శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి వారండి. ఆయన తన చిన్నతనంలోనే చదువును సాగించినటువంటి తీరు, తన విద్యాభ్యాసంలో ఎదురైన సమస్యలు, వాటిని అధిగమించినటువంటి విధానము నేటి తరానికి మార్గదర్శకం. వాడు ఏ విధంగా అడుగుతాడంటే, ఎవరు తన విద్యాభ్యాసంలో ఎదురైనటువంటి సమస్యలు, వాటిని అధిగమించినటువంటి విధానము నేటి తరానికి ఆదర్శంగా మార్గదర్శకంగా ఉన్నది ఎవరి యొక్క రచనలు, ఎవరి యొక్క బాల్యము అని అడుగుతాడండి. అంటే శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి. మరి అతను ఒక రచయిత. తన బాల్యము విద్యాభ్యాసం గ్రంథస్థం చేయాలనే ఆలోచనే ఈ పాఠ్యాంశం నా చదువు అనే పాఠ్యాంశం యొక్క నేపథ్యం అండి. అదేవిధంగా ప్రక్రియ చూద్దామండి. ఆత్మకథ. నా చదువు అనే పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఆత్మకథ. వ్యక్తి తన జీవితానుభవాలు, అభిప్రాయాలను కలబోసి తనకు తాను రాసుకునే సాహిత్య ప్రక్రియే ఆత్మకథ. తనకు తానే రాసుకునే జీవిత చరిత్రనే ఆత్మకథ అంటారండి. మరి అవి ఆత్మకథలే అయినప్పటికీ కూడా సామాజిక జీవితాన్ని కూడా ప్రతిబింబ చేస్తాయండి. ఇవి ఉత్తమ పురుష కథనంలో ఉంటాయి. ఇప్పుడు ఆత్మకథలు అనేవి ఏ పురుష కథనంలో ఉంటాయి అని అడుగుతాడండి. ఉత్తమ పురుష, మధ్యమ పురుష, ఈ విధంగా అడుగుతుంటాడు అనమాట. ఉత్తమ పురుష కథనంలో ఈ యొక్క ఆత్మకథలు అనేవి ఉంటాయండి. మరి ఆత్మకథలను చదవడం ద్వారా పాఠకుడు రచయితతో కలిసి పయనిస్తున్నట్లు అనుభూతి అయితే చెందుతాడండి. అందుచేతనే ఎన్ని ఆత్మకథలు, జీవిత చరిత్రలు చదివితే అన్ని జీవితాలను ఏకకాలంలో జీవించిన వారం అవుతాము అంటుంటారండి. అందుకే ఆత్మకథ గురించి. మరి ఈ పాఠ్యాంశం యొక్క రచయిత గురించి చూద్దామండి. మరి రచయిత శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారండి. స్వగ్రామం తూర్పుగోదావరి జిల్లా పొలమూరులో అండి. మరి తల్లిదండ్రులు సోదెమ్మ సోమయాంజలకు పుట్టిన పుత్ర సంతానమే సుబ్రహ్మణ్య శాస్త్రి. సోదెమ్మ సోమయాజులు సుబ్రహ్మణ్య శాస్త్రి. ఓకేనండి. మరి కాలం 1891లో జన్మించి
1961 అంటే స్వాతంత్ర అనంతరం ఈయన మరణించడం అయితే జరిగిందండి. మరి ఈయన యొక్క రచనలు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి రచనలు చూద్దామండి. వడ్ల గింజలు, మార్గదర్శి, పుల్లంపేట, జరీ చీర, వీరపూజ, గులాబీ అత్తరు, కీలెరిగిన వాత మొదలైనటువంటి 75 కథలను రచించడం జరిగిందండి. ఏమేంటో మరొకసారి చూద్దామండి. వడ్ల గింజలు, మార్గదర్శి, పుల్లంపేట, జరీ చీర, వీరపూజ, గులాబీ అత్తరు, కీలెరిగిన వాత లాంటి 75 కథలను రచించడం అయితే జరిగిందండి. అదేవిధంగా మిథునానురాగము, శ్మశాన వాటిక మొదలైనటువంటి నవలలు కూడా ఈయన రచించడం అయితే జరిగిందండి. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మిథునానురాగము, శ్మశాన వాటిక. అదేవిధంగా ప్రేమ పాశము, రాజరాజు, రక్షాబంధనం మొదలైనటువంటి నాటకాలండి. ఇవి నాటకాల, నవలల, కథల ఇవన్నీ కూడా మనము గుర్తుంచుకోవాల్సిన అవసరం అయితే ఉందండి. అదేవిధంగా చాలా ముఖ్యమైనటువంటి వైద్యశాస్త్ర గ్రంథం అండి. ఈయన రచించినటువంటి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు రచించినటువంటి మరి వైద్యశాస్త్ర గ్రంథాలు ఆయుర్వేద యోగముక్తావళి అనే గ్రంథం అయితే చాలా ప్రసిద్ధి చెందిందండి. మరి ఈయన యొక్క మరి ప్రత్యేకతలు చూద్దామండి. ఎన్నో అవధానాలు అయితే చేశారు. అదేవిధంగా 1956లో ఈయన 1961లో మరణించారు. 1956లో అంటే 5 సంవత్సరాల పూర్వం ఈయనకి కనకాభిషేకం అయితే పొందారండి. అదేవిధంగా శ్రీపాదవారి వచనము, ఇది చాలా ఇంపార్టెంట్ పెట్టండి. శ్రీపాదవారి వచనము తెలుగువారికి, తెలుగుతనానికి నారాయణ కవచము అని ఎవరు అన్నారు అంటారు. మల్లాది మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు శ్రీపాదవారి వచనాన్ని దేనితో పోల్చాడు అంటారు అంటే నారాయణ కవచంతో పోల్చాడు. చాలా ఇంపార్టెంట్ అండి. అదేవిధంగా నా చదువు అనే పాఠ్యాంశము శ్రీపాదవారి అనుభవాలు జ్ఞాపకాలలోనిది. మరి ఈ పాఠ్యాంశం చివర ఉన్నటువంటి మరి అన్నీ చూద్దామండి. మరి ఆత్మకథలు రచించినటువంటి రచయితలు చూద్దామండి. సత్యశోధన అనే ఆత్మకథను రచించింది మహాత్మా గాంధీ. నేను నా దేశం అనే ఆత్మకథను రచించింది దర్శి చెంచయ్య. నా ఎరుక అనే ఆత్మకథను రచించింది ఆదిభట్ల నారాయణదాసు. పింజారి అనే ఆత్మకథను రచించింది షేక్ నాజర్. అదేవిధంగా హంపి నుండి హరప్పా దాకా అంటూ ఆత్మకథను రచించింది తిరుమల రామచంద్ర. నా జీవిత యాత్ర టంగుటూరు ప్రకాశం పంతులండి. నా గొడవ కాళోజీ నారాయణరావు గారండి. నా అంతరంగ కథనం అనే ఆత్మకథ రచయిత బుచ్చుబాబు గారండి. నా అంతరంగ కథనం అనే ఆత్మకథ రచయిత బుచ్చుబాబు గారు. సాలగ్రామం అనే ఆత్మకథ రచయిత కపిలవాయి లింగమూర్తి గారు. మరి పాఠ్యాంశం చివరన ఉన్నటువంటి భాషాంశాలు చూద్దామండి. అర్థాలు చూద్దామండి. సఫలం అంటే విజయవంతం, ప్రాప్యం అంటే పొందదగినది, పారంగతుడు అంటే నిష్ణాతుడు, ప్రవర్తన అంటే నడవడిక, దీక్షాపరుడు అంటే అనుకున్న కార్యాన్ని నెరవేర్చేవాడు. అదేవిధంగా ఉడాయించడం అంటే వెళ్ళిపోవడము. ఇక్కడ పర్యాయ పదాలు ఉన్నాయండి, వాటిని కూడా చూసేద్దాము. మార్గం తోవ, దారి. రహస్యం గుట్టు, మర్మము. గూడు గృహం, సదనం, ఆవాసం. సీమ ప్రాంతం, ప్రదేశం. మహిళలు వనితలు, స్త్రీలు. ఇక్కడ నానార్థాలు ఉన్నాయండి, అవి కూడా చూసేద్దాం. పూనిక అంటే యత్నం, సన్నాహం. నిర్మాణం అంటే ఏమిటి? ఆకృతి, కల్పన. దృక్పథం అంటే అభిప్రాయం, మార్గం. పాదు అంటే కుదురు, ఆవాసం. చాలా డిఫరెంట్గా ఉందండి ఇక్కడ. పాదు అంటే కుదురు. మరి సుతరం అంటే ఏమాత్రం, ఏ కొంచెమైనా, దీన్ని నానార్థము సుతరాం.
ఇక్కడ ప్రకృతి వికృతులండి. విద్య విద్యే, దేవలం దేవాలయం, వీధి వీధి, నిదుర నిద్ర, చట్టము శాస్త్రం, రాత్రి రాత్రి, దిష్టి అంటే దృష్టి. ఈ విధంగా ఉందండి. మరి సందులు చూద్దామండి. సూర్యోదయం, సూర్య ప్లస్ ఉదయం, సూర్యోదయం గుణసంధి. ఇక్కడ సూత్రం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఆకారమునకు ఈ ఊరుల పరమైతే వాటికి క్రమంగా ఏఓఆర్లో ఆదేశంగా వస్తాయి. ఇక్కడ ఏఓఆర్లను గుణాలు అంటారు. గుణాలు వచ్చే సంధి కాబట్టి దీనిని గుణసంధి అంటాము. ఇక్కడ నవోదయం, నవ ప్లస్ ఉదయం, నవోదయం గుణసంధి. అకారమునకు ఈ ఊరుల పరమైతే క్రమంగా ఏఓఆర్లు ఆదేశంగా వస్తాయి. అదేవిధంగా ఆ ఈ ఊ అరేలకు అవే అచ్చుల పరమైతే వాటి దీర్ఘాలు ఏకాదేశమవును. ఈ సంధి సవర్ణ దీర్ఘ సంధి అండి. విద్యార్థులంటే, విద్య ప్లస్ అర్ధులంటే విద్యార్థులంటే సవర్ణ దీర్ఘ సంధి. పొరుగుళ్ళు, పొరుగు ప్లస్ ఊళ్ళు, పొరుగు ఊళ్ళు ఉత్వ సంధి. సూత్రం చూద్దామండి. ఉత్తునకు అచ్చు పరమగునప్పుడు, ఉత్తునకు అచ్చు పరమగునప్పుడు సంధి అగు. ఉత్తునకు సంధి, ఉత్తునకు పరమైనప్పుడు సంధి అగును. కలగజొచ్చింది, కలగన్ ప్లస్ వచ్చింది, కలగజొచ్చింది. ఇక్కడ సరళాదేశ సంధి అండి. ఇక్కడ అన్ అనేది ధృతం అండి. ధృత ప్రకృతి మీద పరుసములకు సరళగములు. ఇక్కడ పరుసములు అంటే కచట తప్పులు, సరళాలు అంటే గజట దబలు. సో ఇక్కడ ఉన్నటువంటి చా అనేది పరుసాలండి. ఇక్కడ కలుగా వచ్చినప్పుడు జా వచ్చింది, గజట దబల్లో జా వచ్చింది కాబట్టి పరుసాలు ఏమవుతున్నాయి, సరళాలు అవుతున్నాయి కాబట్టి ఇక్కడ సరళాదేశ సంధి అవుతుందండి. మరి ఇక్కడ టొగాగమ సంధి అండి. కరకుటమ్మ, కరకు ప్లస్ అమ్మ, కరకుటమ్మ. ఇక్కడ లేనటువంటి టా అనే అక్షరము ఆగమంగా వచ్చింది కాబట్టి దీనిని మనం టొగాగమ సంధి అంటామండి. నిలువుటద్దము, నిలువు ప్లస్ అద్దము, నిలువుటద్దము. ఇక్కడ ఎక్కడ కూడా విడదీసినప్పుడు ఎక్కడ టకారం లేదండి, కానీ కలిపినప్పుడు మాత్రము టకారం వచ్చింది కాబట్టి టొగాగమ సంధి అండి. ఓకేనండి. అదేవిధంగా ఇక్కడ సూత్రం చూద్దామండి. టొగాగమ సంధికి సూత్రం కూడా అడుగుతుంటాడు, అందుగురించే. కర్మధారయ సమాసములో పూర్వపదం చివర ఉన్నటువంటి ఊ ఉండి దానికి అచ్చు పరమైనప్పుడు అట్ ఆగమంగా వస్తుంది కాబట్టి దీనిని టొగాగమ సంధి అంటారండి. పేరుటూరము, పేరుటూరము, పేరు ప్లస్ ఉరము, పేరుటూరము. చిగురుటాకు, చిగురు ప్లస్ ఆకు, చిగురుటాకు. అదేవిధంగా పూర్వపదములోని పద్యాలన్నీ కూడా పేర్వాది శబ్దాలు ఉన్నాయండి. పేరు, చిగురు, పోదరు మొదలైనటువంటి శబ్దాలను పేర్వాదులు అంటారు. బాగా గుర్తుంచుకోండి. పేరు, చిగురు, పొదరు, పేరు, చిగురు, పొదరు. ఎన్నిసార్లు చెప్తున్నానంటే చాలా ఇంపార్టెంట్ అని అర్థం అనమాట. పేరు, చిగురు, పొదరు మొదలైనటువంటి శబ్దాలను పేర్వాదులు అంటారు. మరి ఈ పదాల చివరి అక్షరంలో ఉత్తు ఉన్నది. పరపదం మొదటి అక్షరంగా అచ్చులు ఉన్నాయి. ఇందులోని పూర్వపదంలోని చివర అక్షరంలో గల ఉత్తు అలాగే ఉంది. పరపదంలోని అచ్చు స్థానంలో టొగాగమం వస్తుంది. ఓకేనండి. మరి రెండవ సూత్రం కూడా ఉందండి. కర్మధారయంబు నందు పేర్వాది శబ్దములకు అచ్చు పరమగునప్పుడు టొగాగమం విభాసగానగు అనే సూత్రం కూడా ఉంది. టొగాగమ సంధికి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ కొన్ని విడదీసి పదాలు ఉన్నాయండి. పొదురుటిల్లు, పొదురు ప్లస్ ఇల్లు, పొదురుటిల్లు. తూగుటు ఇయ్యాల, తూగు ప్లస్ ఇయ్యాల. పల్లె ప్లస్ ఊరు, పల్లెటూరు. పండు ప్లస్ ఆకు, పండుటాకు. పెంకు ప్లస్ ఇల్లు, పెంకుటిల్లి. ఇవన్నీ కూడా టొగాగమ సంధికి ఇవన్నీ కూడా ఉదాహరణలు అండి. మరి ఇక్కడ విగ్రహవాక్యాలు ఉన్నాయండి. సీత భర్త, సీత యొక్క భర్త షష్ఠీ తత్పురుష సమాసం అండి. కినికిని యొక్క లోన్ లోపల. బావి నీరు, బావి అందలి నీరు, అందున్నన్ సప్తమి అండి. అసాధ్యుడు, సాధ్యము కానివాడు, నై తత్పురుష సమాసం. అధర్మము, ధర్మము కానిది, నై తత్పురుష సమాసము. నిద్రహారాలు, నిద్రయును హారముయును ద్వంద్వ సమాసం. కొత్త వీధి, కొత్తదైన వీధి. విశేషణ, ఎలాంటి వీధి, కొత్తదైన వీధి. అంటే విశేషణం అనేది పూర్వపదంగా ఉంది కాబట్టి విశేషణ పూర్వపద కర్మధారి సమాసం. ఇక్కడ ఆధునిక వచనం అనేది ఉందండి. చాలా చాలా ఈజీ, అర్థం చేసుకుంటే క్షణాల్లో పెట్టగలం. ఇక్కడ తమ శిష్యులందరిలోనికు నాకే అగ్రతాంబూలము నిచ్చరి. అంటే ఇది ఒక పద్యంలో ఉన్నటువంటి పాదంలా ఉంది. అంటే ఒక వచన కవి
వచన కవితలా ఉంది, కానీ ఇక్కడ మనం మాట్లాడుకునే ఆధునిక వచనంలో ఉందండి. అంటే దీనినే మనం బాగా అర్థం చేసుకున్నట్లయితే, తమ శిష్యులందరిలో నాకే అగ్రతాంబూలం ఇచ్చారు. ఇక్కడ విడదీసి నీట్గా రాయడం జరిగింది కాబట్టి దీనిని మనము ఆధునిక వచనం అంటామండి. ఇక్కడ చల్లని నీటితో స్నానంబు చేసి బట్టల నద్దుకొనియు వేసుకొనవలేను. ఇక్కడ ఆధునిక వచనం చూసినట్లయితే చల్లని నీటితో స్నానం చేసి బట్టలు ఉతుక్కొని వేసుకోవాలి. అదేవిధంగా మధ్యాహ్నం వేళ తరచుగా పోయి దేవాలయ గోపురంపై ఎంతస్తున కూర్చొని ఉండి నేను. ఇక్కడ చూసినట్లయితే మధ్యాహ్నం వేళ తరచుగా పోయి దేవాలయ గోపురంపై అంతస్తులో కూర్చునేవాడిని అనే ఆధునిక వచనంలోకి మనం మార్చుకోవచ్చు. అదేవిధంగా నేను మా నాన్నగారి అనుమతితో ఆడుకొనుటకు వెళ్ళేటి వాడిని. ఇక్కడ ఆధునిక వచనం చూసినట్లయితే నేను మా నాన్నగారి అనుమతితో ఆడుకోవడానికి వెళ్ళేవాడిని అని చెప్పుకోవచ్చండి. మరి తర్వాత పటం ఆకుపచ్చ శోకము, ఇది చివరి పటం అండి. మరి వీడియోలో ఉన్నటువంటి ప్రతి లైన్ను కూడా బిట్గా చేసి చెప్తున్నానండి. మరి దయచేసి లైక్ చేయండి. మీరిచ్చే లైక్ కామెంట్లో నాకు బహుమానాలండి, మిత్రులు గమనించాలి. మరి ఉద్దేశం చూద్దామండి. ఆకుపచ్చ శోకం ఉద్దేశం చూద్దాము. మరి భూగోళం మీద జీవకోటికి ప్రాణవాయువునిచ్చి పచ్చదనాన్ని పంచేవి చెట్లు. నాగరికత పేరుతో మనిషి ప్రకృతిని విచక్షణ లేకుండా కొల్లగొడుతున్నాడు. అవసరాన్ని మించి అడవులను ధ్వంసం చేస్తున్నాడు. ప్లాస్టిక్ భూతం ఒకవైపు, అడవుల నరుకువేత మరొక వైపు పర్యావరణాన్ని ప్రమాదంలోకి నెడుతున్నాయి. ఈ ప్రమాదాన్ని గుర్తెరిగి పర్యావరణాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరాన్ని గురించి తెలపడం ఈ పాఠం యొక్క ఉద్దేశం అండి. మరి ప్రక్రియ చూద్దామండి. మరి తెలుగు సాహిత్యంలో పర్యావరణ కవిత్వం ఒక ఆధునిక ప్రక్రియ. మానవ కార్యకలాపాల వల్ల ప్రకృతికి, పర్యావరణానికి కలుగుతున్న హానిని, దాని వలన కలిగే పర్యవసానాలను తెలియచెప్పడమే పర్యావరణ కవిత్వం ఉద్దేశ్యం. మరి పర్యావరణ భావనలను రచయిత కవిత రూపంలో, వ్యాస రూపంలో వ్యక్తీకరిస్తారు. పర్యావరణ భావనలను రచయిత ఒక కవిత రూపంలోను, అదేవిధంగా వ్యాస రూపంలో కూడా వ్యక్తీకరిస్తారు. అందువలన దీనిని మనము కవితా వ్యాసం అని కూడా అంటుంటామండి. మరి ఈ పాఠ్యాంశం ఆకుపచ్చ శోకం పాఠ్యాంశం యొక్క కవి పరిచయం చూద్దామండి. కవి కొండెపోగు బి. డేవిడ్ లివింగ్టన్. జన్మస్థలం ప్రకాశం జిల్లా మార్కాపురం. తల్లిదండ్రులు సుందర ప్రకాశరావు రూతమ్మ దంపతులకు పుట్టిన పుత్ర సంతానం డేవిడ్ లివింగ్స్టన్. ఈయన ఉద్యోగం జీవశాస్త్ర అధ్యాపకులు, అంటే బాటనీ జువాలజీలో అధ్యాపకుడు అండి, ఈయన లెక్చరర్. ఈయన యొక్క లివింగ్స్టన్ గారి రచనలు చూద్దామండి. దీపాలు, అరణ్యంలో కేక, అరణ్యం, దగ్ధ దృశ్యం, ఆకుపచ్చ శోకం. శోకం అంటే ఏడుపని అర్థం అండి. ఆకుపచ్చ అంటే ఇక్కడ అడవిలో శోకం అని. అదేవిధంగా అరణ్యంలో కేక, దీపాలు, దగ్ధ దృశ్యం, ఇవన్నీ కూడా మొదలైనటువంటి కవితా సంపుటాలను అయితే రచించడం అయితే జరిగిందండి డేవిడ్ లివింగ్స్టన్ గారు. అదేవిధంగా కుర్చీ చెప్పిన చర్చి కథలు, అపూర్వ యానం నవలలు అండి ఇవన్నీ కూడా. కుర్చీ చెప్పిన చర్చి కథలు, అపూర్వ యానం అనే నవల, విశ్వధర్మం, ఆధ్యాత్మిక వ్యాసాలు ఈయనైతే రచించడం అయితే జరిగిందండి. ఎవరు? డేవిడ్ లివింగ్స్టన్ గారు. మరి ఈ లివింగ్స్టన్ గారి ప్రత్యేకత చూద్దామండి. భావాలలో బలం ఎక్కువ ఉంటుందండి. ఆయన యొక్క భావాన్ని వ్యక్తపరచడంలో ఆ భావాలలో బలం అత్యధికంగా ఉంటుంది. మరి కవిత్వంలో సరళత్వం ఉంటుంది. ఎప్పుడైతే కవిత్వంలో సరళత్వం ఉందో అది జనాల్లోకి వెళ్ళిపోతుందండి. అదేవిధంగా పర్యావరణ ఇతివృత్తంగా వచన కవితలు వ్రాయడంలో దట్ట. మానవ తప్పిదాలను విమర్శిస్తూ, బాధ్యతలను గుర్తు చేస్తూ, దిశానిర్దేశం చేయడానికి చిన్న చిన్న పదాలతో స్పష్టమైనటువంటి భావాన్ని తన కవిత్వంలో వ్యక్తీకరిస్తారు. ప్రస్తుత పాఠ్యభాగము ఆకుపచ్చ శోకం అనే కవితా సంకలనంలోనిది. మరి ఈ పాఠ్యాంశం ఆకుపచ్చ శోకం
పాఠ్యాంశ రచయిత డేవిడ్ లివింగ్స్టన్ గారి. ఈ పాఠ్యాంశ చివర ఉన్నటువంటి భాషాంశాలు చూద్దామండి. ముందుగా అర్థాలు చూద్దాము. హరితము అంటే పచ్చదనము, ఉపద్రవం అంటే ప్రమాదము, బాహువులు అంటే చేతులు, ఛాయ అంటే నీడ, ఛాయ అంటే నీడ, గరళం అంటే విషం. ఈ విధంగా అండి. మరి పర్యాయ పదాలు చూద్దాము. చెట్లు అంటే తరువులు, భుజములు, ముస్తాబు అంటే అలంకరణ, అందంగా తయారు చేయడం, జాడ అంటే గుర్తు, ఆనవాలు, తాపం అంటే వేడి, ఉష్ణం, సెగ, సముద్రం అంటే పయోధి, జలది. నానార్థాలు చూద్దామండి. ఎండ, వెలుగు, ఆతపం, కాలం, సమయం, నలుపు, కాయం, శరీరం, గురి, స్వభావం, జాడ అంటే విధం, ఆచూకీ, దారి, దాహం అంటే దప్పిక, కాలుట, దప్పిక, కాలుట. ఇప్పుడు ప్రకృతి వికృతులు చూద్దామండి. మనిషి, మానిసి, పట్టణం, పత్తనం, సముద్రం, సంద్రం, ఛాయ, ఛాయ, కథ, కథ. ఇక్కడ ఈ పాఠ్యాంశం చివర ఉన్నటువంటి జాతీయాలు కూడా చూద్దామండి. పానకములో పుడక అనే జాతీయం అనేది కథ, లేదంటే సామెత, లేదంటే పొడుపు కథ, ఇలా అడుగుతుంటాడండి. ఇది పానకంలో పుడక అనేది జాతీయం అండి. అంటే చాలా ఆనందదాయక సందర్భంలో సందర్భం లేనిదేదో చెప్పి ఆ సందర్భానికి ఆటంకం కలిగిన సందర్భంలో ఈ జాతీయాన్ని అయితే ఉపయోగిస్తుంటారండి, పానకంలో పుడక అని. నేను ఒక మంచి కథ వింటుంటే మా స్నేహితుల మధ్యలో పానకంలో పుడకల ఏదేదో అంటుంటాడు అనేది ఒక జాతీయం అండి. నగరాల్లో తామర తంపరగా అపార్ట్మెంట్లు నిర్మిస్తున్నారు. ఇక్కడ తామర తంపర అంటే ఒక జాతీయం అండి. వివరణ చూద్దాము. చెరువులో తామర తీగ తొందరగా విస్తరిస్తుంది. అలాగే ఏదైనా తొందరగా విస్తరిస్తున్న సందర్భంలో ఈ జాతీయం అంటే తామర తంపర అనే జాతీయాన్ని ఉపయోగిస్తారండి. ఈ సొంత వాక్యంగా చూసుకున్నట్లయితే ఈ రోజుల్లో కాన్వెంట్లు తామర తంపరగా పెరిగిపోయాయి. మరొక జాతీయం చూద్దామండి. పర్యావరణాన్ని నాశనం చేయడం అంటే కూర్చున్న కొమ్మను నరుక్కోవడమే. ఇక్కడ కూర్చున్న కొమ్మను నరుక్కోవడము అనేది జాతీయం అండి. వివరణ చూద్దాము. కూర్చున్న కొమ్మను నరుక్కుంటే ఎవడైనా కింద పడతాడు. అలాగే ఆశ్రయం ఇచ్చిన వారినే చెడగొట్టుకున్న సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. సొంత వాక్యంగా మా బాబాయ్ ఉచితంగా ఇల్లు ఇచ్చిన వారితో అనవసరంగా గొడవ పెట్టుకొని కూర్చున్న కొమ్మనే నరుక్కున్నాడు. ఈ విధంగా మనము చెప్తుంటామండి. మరి నాలుగవది, కళ్ళెదుట చెట్ల బతుకు ఊసురుమంటుంటే మనిషి నిమ్మకు నీరెత్తినట్లున్నాడు. ఇక్కడ నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నాడు అనేది జాతీయం అండి. మరి దేనిలో వాడుతుంటామంటే సాధారణంగా చెట్లకు నీరు ఎక్కువైతే ఉబ్బెక్కి చచ్చిపోతాయి. కానీ నిమ్మ చెట్టుకు ఎంత నీరు ఎక్కువైతే అంత బలంగా బతుకుతుంది. అలాగే చాలామందికి సమస్యలు అంటే భయం. కొంతమందికి ఎటువంటి సమస్యలు వచ్చినా నిబ్బరంగా ఉంటారు. అటువంటి వారి గురించి వివరించే సందర్భంలో ఈ జాతీయాన్ని అంటే నిమ్మకు నీరెత్తినట్లు అనే జాతీయాన్ని వాడుతుంటారండి. సొంత వాక్యం చూద్దాం. వాళ్ళ నాన్నగారు ఎన్ని సమస్యలు వచ్చినా నిబ్బరంగా నిమ్మకు నీరెత్తినట్లు ఉంటారు. నెక్స్ట్ చూద్దామంటే ఐదవది, ప్లాస్టిక్ నిరోధానికి ప్రతి ఒక్కరూ నడుం కట్టాలి. ఇక్కడ నడుం కట్టాలి అనేది ఒక జాతీయం అండి. వివరణ చూద్దాము. ఒక పనిని పూర్తి చేయడానికి సంసిద్ధం కావాలనే పరిస్థితిని వివరించే సందర్భంలో ఈ జాతీయాన్ని అంటే నడుం కట్టాలి అనే జాతీయాన్ని ఉపయోగిస్తుంటారు. సొంత వాక్యం, అవిద్య నిర్మూలనకు నడుం కట్టాలి. ఇక్కడ ఈ పాఠ్యాంశం చివర ఉన్నటువంటి సందులు చూద్దామండి. కళ్ళెదుట, కళ్ళు ప్లస్ ఎదుట, కళ్ళెదుట. ఇక్కడ ఉకారం వచ్చిందండి. విడదీసినప్పుడు పూర్వపదం చివర ఉకారం వచ్చింది కాబట్టి ఉకార సంధి అండి, ఉత్వ సంధి. మనందరికీ చెట్టు ఒక ప్రాణమిత్రుడు. చెట్టు ప్లస్ ఒక చెట్టు ఒక ఉత్వ సంధి. నీడేది, నీడ, డాలో ఆ ఉంది. నీడ ప్లస్ ఏది, నీడేది అత్వ సంధి. ముస్తాబైన, ముస్తాబు ప్లస్ అయినా, ముస్తాబైన ఉత్వ సంధి అండి. మరి ఇక్కడ ఇప్పుడు విడదీయడం అండి. తేనెటీగ, తేనె ప్లస్ ఈగ, తేనెటీగ. ఇక్కడ టకారం అనేది ఆగమంగా వచ్చింది కాబట్టి టొకాగమ సంధి అండి. పడకటిల్లు, పడక ప్లస్ ఇల్లు, పడకటిల్లు, టొకాగమ సంధి. అదేవిధంగా పర్యావరణం, పరి ప్లస్ ఆవరణం, పర్యావరణం. రెండవ అక్షరం
యావత్ వచ్చిందండి. విడదీసినప్పుడు పూర్వపదం చివరున్నటువంటి అక్షరం యొక్క అక్కడ యావత్తు కానీ వావత్తు కానీ రావత్తు కానీ యావారాలని ఎన్నులు అంటారు. ఇక్కడ విడదీసినప్పుడు ఈ పదం చివర కలిపినప్పుడు యావత్తు కానీ వావత్తు కానీ రావత్తు కానీ ఉన్నట్లయితే దాన్ని యనాది సంధి అంటారండి. బాలింతరాలు, బాలింత ప్లస్ ఆలు, బాలింతరాలు రోగాగమ సంధి అండి. ఇక్కడ కర్మని వాక్యాలను కర్తరి వాక్యాలుగా మార్చాలండి. చాలా చాలా ఈజీగా హ్యాపీగా గుర్తుపెట్టుకోవచ్చండి. ఇక్కడ కర్మని వాక్యాలు అనేవి మరి తృతీయ విభక్తిని కలిగి ఉంటాయండి. అంటే చేత అనే విభక్తిని కలిగి ఉంటుంది కాబట్టి తృతీయ విభక్తిని కలిగి ఉంటాయండి. అదే కర్తరి వాక్యాలు కర్త ఉన్నదైతే ద్వితీయ విభక్తిని కలిగి ఉంటాయండి. నిన్నులను కూర్చి గురించి ద్వితీయ విభక్తిని కలిగి ఉంటాయి. కర్మరి వాక్యం అంటే తృతీయ విభక్తి, కర్తరి వాక్యాలు అంటే ద్వితీయ విభక్తి. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. చంద్రుని చేత చల్లని వెన్నెల ఇవ్వబడుతుంది. చంద్రుడు చల్లని వెన్నెలను ఇస్తాడు. అదే ఇక్కడ కర్తరి వాక్యం చూద్దామండి. రైతులు పంటలను పండిస్తారు. అదే కర్మని వాక్యం అయితే రైతుల చేత పంటలు పండింపబడతాయి. మరి కర్మని వాక్యం అండి చెట్ల చేత ప్రాణవాయువు అందించబడుతుంది. అదే కర్తరి వాక్యం చెట్లు ప్రాణవాయువును అందిస్తాయి. కర్మని వాక్యము గోపి చేత మొక్క నాటబడింది. కర్తరి వాక్యం గోపి మొక్క నాటాడు. ఇక్కడ సమాసాలు కూడా చూద్దామండి. చెట్లు చామలు, చెట్టును చామను ద్వంద్వ సమాసం. ఆకుపచ్చ శోకము, ఆకుపచ్చనైన శోకము. ఇక్కడ విశేషణ పూర్వపద కర్మధారి సమాసం. జానెడు నీడ, జానెడైన నీడ. విశేషణం అనేది పూర్వపదంలో ఉంది, విశేషణ పూర్వపద. రావి చెట్టు, రావి అని పేరు గల చెట్టు. సంభావన పూర్వపద కర్మధారి సమాసం. పచ్చని చెట్లు, పచ్చనైన చెట్లు. విశేషణ పూర్వపద కర్మధారి సమాసం. ఇక్కడ అలంకారాలు ఉన్నాయండి. ఆక్టోపస్ విస్తరించే మనిషి బాహువులు హరితాన్ని హోంఫట్ చేస్తున్నాయి. ఇచ్చిన వాక్యంలో ఉపమాలంకారం ఉందండి. మరి ఉపమేయము అనేది చేతులు, ఉపమానము అనేది ఆక్టోపస్, సమాన ధర్మం అనేది హోంఫట్ చేయడము. ఇక్కడ సమన్వయం మనిషి చేతులను ఆక్టోపస్తో పోల్చి చెప్తే ఉపమాలంకారము. ఓకేనండి. అదేవిధంగా ఒక్కో చోట నిలువెత్తు ప్లాస్టిక్ కొబ్బరి చెట్లు ముస్తాబైనటువంటి సవాళ్ళ దర్శనమిస్తుంటాయి. ఇక్కడ కూడా మనకి ఉపమాలంకారం అయితే ఉందండి. లక్షణం చూసినట్లయితే పోలికతో చెప్తున్నాము ఉపమాలంకారము. సమన్వయం చూసినట్లయితే ఇచ్చిన వాక్యంలో ప్లాస్టిక్ కొబ్బరి చెట్లను శవాలతో పోల్చారు. ఉపమేయం ప్లాస్టిక్ కొబ్బరి చెట్లు, సమాన ధర్మం ముస్తాబు, ఉపమానం సవాలు, ఉపమావాచకము లా. ఈ విధంగా ఉపమాలంకారం అయితే అవుతుందండి. ఆమె కేశాలు నల్లని త్రాచ అన్నట్లున్నాయి. ఆమె కేశాలు ఎలా ఉన్నాయి? నల్లని త్రాచ అన్నట్లున్నాయి. ఇక్కడ ఇచ్చిన వాక్యంలో ఉత్ప్రేక్ష అలంకారం ఉంది. ఉత్ప్రేక్ష అంటే ఊహ అని అర్థం. ఉపమేయాన్ని ఉపమానంగా ఊహిస్తే అది ఉత్ప్రేక్ష అలంకారం. ఇక్కడ సమన్వయం చూద్దామండి. ఇచ్చిన వాక్యంలో కేశపాసాలు అంటే జుట్లు త్రాచుగా ఊహించారు కాబట్టి ఉత్ప్రేక్ష అలంకారం అండి. ఆ ఇటుకల బట్టీలు వారి పిల్లల బాల్యాన్ని సమాధి చేస్తున్నటువంటి ఈజిప్ట్ మమ్మీలు అన్నట్లున్నాయి. ఏం చెప్పాడండి? ఆ ఇటుకల బట్టీలు వారి పిల్లల బాల్యాన్ని సమాధి చేసినటువంటి ఈజిప్ట్ మమ్మీల అన్నట్లున్నాయి. ఇక్కడ కూడా ఉత్ప్రేక్ష అలంకారం అయితే ఉందండి, ఊహ ప్రధానంగా. మరి సమన్వయాన్ని చూద్దాము. ఉపమేయమైనటువంటి ఇటుకల బట్టీలు, ఇక్కడ ఉపమానము అనేది ఈజిప్ట్ మమ్మీలు కాబట్టి ఉత్ప్రేక్ష అలంకారంగా మనం చెప్పుకోవచ్చండి. ఆ వస్తున్న ఏనుగు నడుస్తున్న కొండ అన్నట్లుంది. ఇక్కడ కూడా ఉత్ప్రేక్ష అలంకారం అండి, ఊహ ప్రధానంగా ఉంది. ఉపమేయము అనేది ఏనుగు, ఉపమానము అనేది నడుస్తున్న కొండ. ఇక్కడ ఊహించాము కాబట్టి ఉత్ప్రేక్ష అలంకారం అండి. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.